స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదములు. మాది రేపు జరగబోయే బహిరంగ సభలో రేవంత్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మాకు స్టాల్స్ ఇవ్వడం జరిగింది. మేము స్టాల్స్ పెట్టాము. ఇక్కడ మా గ్రామం వచ్చేసి షాయంపేట హవేలి, మా మండలం వచ్చేసి గీసుగొండ మండలం, మా జిల్లా వచ్చేసి వరంగల్ రూరల్. మేము 2023 ఏప్రిల్ 9వ తారీఖున కలెక్టర్ ప్రావీణ్య మేడం గారి చేతుల మీదుగా మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మహిళలకు అందరికీ ఇది ఉపయోగపడే ప్రోడక్ట్ మేము తయారు చేస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఉండవు. మహిళలు మాదే వాడాలి అన్న కాన్సెప్ట్ తోటి చేయడం జరిగింది. మేము ఇది డిస్ట్రిబ్యూట్ మహిళా సంఘాలకు మరియు కొన్ని గ్రామ సంఘాలకి మరి హాస్టల్స్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రేవంత్ సార్ గారు మాకు ఇంకా ఇట్లాంటి స్టాల్స్ లలో పెట్టమని పర్మిషన్ ఇవ్వడం ద్వారా మేము పెట్టడం జరుగుతుంది. మాకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలని తను 1 year పాలనలో తను గ్యాస్ సిలిండర్ గాని, ఉచిత బస్సులు గాని, మహిళలకు గృహలక్ష్మి పథకం కింద అన్ని చేస్తున్నారు. కాబట్టి మా మహిళలను కూడా గుర్తు పెట్టుకొని మాకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే మాకు మార్కెటింగ్ సౌకర్యము కల్పిస్తారని నమ్ముచున్నాము. మేము సార్ గారికి కూడా ధన్యవాదములు. రేవంత్ రెడ్డి గారి 1 year పాలన ఎలా ఉందమ్మా? బాగుంది సార్. రాగానే తను మహిళలకు ఉచిత బస్సు పెట్టింది సార్. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. అదే విధంగా ఇన్సూరెన్స్లు కూడా చేస్తున్నారు సార్. అదొకటి. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కూడా వస్తుంది సార్. అదే విధంగా మా మహిళలను కూడా మరి గుర్తించుకొని మాకు వడ్డీల రుణాలు కూడా ఇప్పించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము వడ్డీలకు తీసుకొచ్చి కట్టలేకపోతున్నాము. ఎందుకంటే మా గ్రామం కూడా షాయంపేట హవేలి గ్రామం సార్. మా భూములు టెక్స్టైల్ కింద పోయినాయి సార్. మేమంతా ఇప్పుడు ఉపాధి లేకుండా ఉన్నాం సార్ చాలా మందిమి. ఎందుకంటే మా గ్రామంలో మహిళలందరం కూడా కష్టపడి పని చేసుకుంటున్నాం సార్ టెక్స్టైల్ పార్క్ లో. అదేవిధంగా మాకు ఈ పావుల వడ్డీలు కాకుండా వడ్డీల రుణాలే మాకు బ్యాంకు లింకేజ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. అదే విధంగా మాకు మరీ ముఖ్యంగా మా శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్కు మాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. హాస్టళ్లకు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.